కథ అవి హాయ్ నేను మీ సిఎంఎఫ్టి యోగానంద్. ఈరోజు మీకు చాలా మంచి విషయం చేద్దామని చెప్పి ఈ లేట్ నైట్ మీకు షూట్ చేస్తున్నా. రేపు వీడియో పెట్టే టైం లేక ఏంటి ఈరోజు హైదరాబాద్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో మా పాప అలెక్య ఉంది, నాతో చేస్తున్న పాప ఫస్ట్ ప్లేస్ వచ్చింది. చాలా సంతోషకరమైన విషయం, అది మీతో చెప్దామని. అలాగే ఈరోజు అనుకోకుండా మా గురువులతో కలిసి వర్క్ చేసే అదృష్టం మళ్ళీ నాకు దొరికింది. అలాగే ఒకసారి మీకు అలాగే మా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మాస్టర్స్కి ఓకే. ఈరోజు టోర్నమెంట్లో మా గురువులతో నేను వర్క్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు మామూలు కాదు. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా చాలా వెల్ టాలెంటెడ్ ఆ మాస్టర్స్ అందరూ కూడా. వాళ్ళు ఎంత అంటే టీచింగ్లో మంచి ప్రొఫెషనాలిటీ, చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. టీచింగ్ స్కిల్స్ కానీ, అటు ప్రాక్టీస్ కానీ, టీచర్ చాలా మంచి టాలెంటెడ్ ఉన్న మాస్టర్స్ అందరూ కూడా. అందులో మా గురుగారు మీకు తెలుసు, శాంసన్ మాస్టర్ అని అద్భుతం. అంతే, ఆయన టీచింగ్ కానీ, ఆయన వే ఆఫ్ టీచింగ్ కానీ, ఆయన స్పారింగ్ కానీ, ఆయన కటాస్ కానీ అన్ని కూడా సూపర్. అలాగే ఇంకొక గురువు గారు ఉన్నారు, శ్రీనివాసాచారి గారు. ఆయన తెలంగాణ పోలీస్ అకాడమీ కోచ్. ఆయన అద్భుతం. ఇక అసలు ఈరోజు ఆయన జడ్జ్మెంట్ చూసాం టోర్నమెంట్లో. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా కూర్చోకుండా జడ్జ్మెంట్ చేశారు. ఆయన అటు కటాస్కు చేశారు, స్పారింగ్ చేశారు, అంటే స్పారింగ్ ఫైట్ కూడా జడ్జ్మెంట్ చేశారు. ఎక్స్ట్రాడినరీ అన్నమాట. అంటే వాళ్ళు జడ్జ్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే గీత గీసినట్టు ఎగ్జాక్ట్గా ఉంటుంది. అసలు ఎవరు కూడా పాయింట్అవుట్ చేయడానికి కూడా లేనంత విధంగా వాళ్ళు జడ్జ్మెంట్ చేస్తారు. అలాగే ధనరాజ్ గారు, అసలు ధనరాజ్ గారు అంటే ఆయన కూడా సూపర్ కోచ్. అసలు ఆయన రీసెంట్లీ మొన్న లాస్ట్ మంత్ కూడా ఆయన కుమితే ఫైట్లో టోర్నమెంట్ దిగారు నేషనల్లో. ఇప్పటికీ కూడా ఆయనకి లేదంటే అరౌండ్ 15 స్కూల్స్ అలా మెయింటైన్ చేస్తారు. ఆయన సిటీలో మంచి మంచి స్కూల్స్ అన్ని కూడా 15 స్కూల్స్ దాకా అవి చేసుకుంటూనే, ఆయన ప్రాక్టీస్ చేస్తూనే, ఆ పిల్లల్ని డెవలప్ చేస్తూనే ఆయన టోర్నమెంట్లో ఫైట్ దిగారు. ఇప్పుడు కూడా ఆయన అదే అంట, మార్షల్ ఆర్ట్స్కి ఏజ్తో సంబంధం లేదు, ఏజ్ ఇస్ నథింగ్. ఓకే, ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే. అలాంటి మంచి మంచి మాస్టర్ దగ్గర నేను నేర్చుకోవడం అనేది చాలా సంతోషం. అలాగే ఈరోజు చెప్పాను మా పాపకి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిందని. చాలా సంతోషం. అది ఎందుకంటే బ్లాక్ బెల్ట్లో రావడం అంటే అది కొద్దిగా టఫ్ ఉంటుంది బాగా. అలాంటి సిచ్యువేషన్లో కూడా తను చేయగలిగింది. సూపర్. అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది జూనియర్ బెల్ట్, కలర్ బెల్ట్లో వచ్చింది. ఈసారి బ్లాక్ బెల్ట్లో వచ్చింది. నెక్స్ట్ ఇంకా దేవుడి దేవల్ల నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్తాను. మా జపాన్ కరాటే అసోసియేషన్ అనేది చాలా పెద్ద అసోసియేషన్. అది చెప్పాను కదా, మీకు ఎప్పుడు చెప్తా ఉంటా. శాంసన్ గారు, శ్రీనివాసాచారి గారు, ధనరాజ్ గారు, రమేష్ గారు, వీళ్ళందరూ కూడా చాలా గొప్ప మాస్టర్స్. వాళ్ళ టీచింగ్ కానీ అసలు అద్భుతం అట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిల్లర్. మా సంస్థకి వాళ్ళ పిల్లర్స్. అంతేగా మేము వచ్చి 2 స్టేట్లకి కలిసి, తెలుగు రాష్ట్రాలకు కలిసి నేను జనరల్ సెక్రటరీ. నేను వాళ్ళు ఇంకా అసలు వర్క్ చేయడంలోనూ టెక్నికల్ నాలెడ్జ్లో ఎక్స్ట్రాడినరీ. అంతే వాళ్ళంతా కూడా. శ్రీనివాసాచారి గారు కానీ, ధనరాజు గారు కానీ, వీళ్ళందరూ కూడా అలా మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ రెఫరీ చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకి రెఫరీ చేసే లైసెన్స్లు ఉన్నాయి. సో వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చారంటే మాత్రం ఇంకా 100% అలా ఉండి తీరుద్దామంట. ఎక్కడ కూడా ఎవరు కూడా పాయింట్అవుట్ చేసే ఛాన్స్ ఎవరు. వెరీ డిగ్నిఫైడ్ అసలు సూపర్. అలాంటి మాస్టర్స్తో ఈరోజు నేను కలిసి ఫుల్ డే వర్క్ చేశాను. ఆ విషయం చేద్దామనే అలాగే మా పాపకి ఇలాగా ఫస్ట్ ప్లేస్ వచ్చింది కదా బ్లాక్ బెల్ట్లో, ఈ విషయం చేద్దామని. యాక్చువల్లీ మేము లేట్ నైట్ వచ్చాం. రేపు వీడియో అప్లోడ్ చేయాలి, టైం లేదు. అందుగురించి ఇప్పుడు నైట్ పెట్టి షూట్ చేస్తున్నాం మీకోసం అని. చాలా సంతోషం. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.
అలాగే రామా. ఓకే, ఈరోజు పాపకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ లో. ఎలా ఉంది కాంపిటీషన్స్? చాలా బాగుంది. చాలా స్కూల్స్ వచ్చాయి. ఎస్, చాలా పెద్ద పెద్ద స్కూల్స్ వచ్చాయి. ఆ స్కూల్స్ అందరిలో రావడం కూడా గ్రేట్. ఆల్రెడీ ఇంతకుముందు సేమ్ అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉంటుంది కదా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ లో, మళ్ళీ తన స్కూల్ నుంచి తనే వచ్చింది. అంటే సిటీలో ఉన్న అన్ని స్కూల్స్ వచ్చినాయి కానీ ఈ స్కూల్ నుంచి తన గోల్డ్ మెడల్ కొట్టింది. సూపర్. ఓకే, నెక్స్ట్ లెవెల్ కూడా అలా ప్రాక్టీస్ చేయి. నీకు ప్రాక్టీస్ టోర్నమెంట్ లో ఎలా అనిపించింది కాంపిటీషన్? ఏముంది, రోజు ఇంట్లో చేసే ప్రాక్టీస్ అక్కడికి వెళ్ళి చేస్తాం. ఎస్ ఎస్, మన తరువుకు ఎప్పుడైనా సరే రోజు ఎక్కువ సార్లు ఏదైనా చేయగలిగితే కనుక స్టార్టింగ్ లో కొద్దిగా భయం ఉంటుంది. 1 or 2 times టోర్నమెంట్ ఫియర్ ఉంటుంది. అది ఎప్పుడైతే స్టేజ్ ఫియర్ పోయిందో నథింగ్, మన టాలెంట్ బయటకు వస్తుంది. ఓకేనా? అందుకని నేను నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నెక్స్ట్ మంచి టోర్నమెంట్ ఉంది, నేషనల్ ఉంది, ఇంకోటి ఇంటర్నేషనల్ ఉంది, అది కూడా చేద్దాం. ఓకే రైట్. ఈ రోజు టోర్నమెంట్ లో తను ఏం చేస్తుంది అనేది ఒక కటా ఉంది, అది చూపిస్తా మీకు. ఒకసారి ఏనా ఆ కటా కొన్ని మూమెంట్స్, ఇంపార్టెంట్ మూమెంట్స్ మాత్రం చూపిస్తాను. ఓకేనా? ఏనా ఈ రోజు చేసిన కటా ఉంది కదా, ఆ కటా చేసి చూపిద్దామా? ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కి చాలా మనకు సపోర్ట్ ఇస్తున్నారు. మనం పెట్టిన ప్రతి వీడియో చూడడం కానీ, వాళ్ళు నేర్చుకోవడం కానీ, దాని మీద డౌట్స్ ఉంటే డౌట్స్ అడుగుతున్నారు, క్లారిఫై చేసుకుంటున్నారు కదా. వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే కరాటే కానీ, కుంఫు, కిక్ బాక్సింగ్ ఇవన్నీ కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి ఏ లెవెల్కి ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయడమే కాదు, ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఇక్కడ కిక్స్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నాం, డిఫెన్స్ బ్లాక్స్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నాం. దీన్ని టోర్నమెంట్ లో ఫైట్ లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇన్స్టిట్యూట్ లో మనం ఫైట్ చేయడం కాదు. ఓకే, తెలిసినట్టు రోజు ఫైట్ చేయడం కాదు. కొత్త వ్యక్తితో ఫైట్ చేసినప్పుడు మన స్కిల్స్ బయటకు వస్తాయి. పాత వ్యక్తి అంటే తను చేసే ప్రాక్టీస్ ఏంటంటే మనకు తెలిసిపోద్ది. ఓకేనా? అలా కాదు. పక్కన పెట్టిన ఫోటో ఉంది కదా, రెడ్ కోట్ వేసుకున్నారు కదా, రెడ్ కోట్ వేసుకున్నా మా శాంసంగ్ మాస్టర్, మా గురువు గారు తెలుసు కదా. అలాగే మా శ్రీనివాసాచారి గారు, ధనరాజ్ గారు. ఓకే, ఇంకా పెద్ద ఉన్నారు కదా, ఆయన వచ్చి సత్యశంకర్ గారు, సిటీలో ఆయన చాలా సీనియర్ మాస్టర్ ఆయన కూడా. ఓకే, చాలా మంచి మాస్టర్స్. అందరూ కూడా ఈ పొజిషన్కి వచ్చారు అంటే ఎవరు ఈజీగా రారు. అందులో మా జపాన్ కరాటేలో అసలు రారు. ఇదంతా ఎందుకు, ఈవెన్ మా పాప కూడా నేను ట్రైనింగ్ అనేది ఆషామాషిగా ఉన్నాను. బయట వాళ్ళకి ఎలా ఇస్తాను, ఇంకా అవసరం 2 తన్ని మరి ఇస్తాను. అలాంటి ఏమీ లేదు, నో కోచ్ అని. ఎందుకంటే పిల్లలు బాగుపడాలి అంటే మనం ఆ టైంలో స్ట్రిక్ట్గా ఉండాల్సిందే, ఉంటే డెఫినెట్గా వాళ్ళు బాగుపడతారు. సో మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ మేము కానీ అంతా మంచి పొజిషన్కి వచ్చారంటే హార్డ్ వర్క్. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, దేంట్లో అయితే హార్డ్ వర్క్ చేస్తారో దాంట్లో డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకేనా? కటా చేద్దాం ఒకసారి. రెడీ చేస్తా ఒకసారి రా దా. చూడండి, దీంట్లో చిన్న క్లిప్ మీకోసం అని చెప్పి చిన్న క్లిప్లు చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అయిపోయింది, లేట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఈ కటా నుంచి నేను పూర్తి డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? దాన్ని ఎలా చేయాలి, ఎలా డిఫెండ్ చేయాలి, ఎలా అటాక్ చేయాలి అనేది వెరీ బ్యూటిఫుల్ కటా అది. రెడీ? అలాగే ఓయ్ కథ అలా ఉంది. ఇది ఒక చిన్న మూమెంట్. ఇది ఇలాగా మనకి కటా అంతా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. బ్లాక్ బెల్ట్ కటా వచ్చేవాడికి పవర్ ఇంప్లిమెంట్ చేయాలి. బేసిక్ ఉండాలి, పవర్ ఉండాలి, స్పీడ్ ఉండాలి. ఎక్కడ స్పీడ్ చేయాలి అక్కడ స్పీడ్ చేయాలి, ఎక్కడ స్లో చేయాలి అక్కడ స్లో చేయాలి. అంతే. మనకు వచ్చింది కదా స్పీడ్ చేయడం లేదు, వచ్చింది కదా స్లో చేయడం లేదు. ఓకే ఎంఐ ఈ కటా టీచ్ చేయడంలో మా సీనియర్స్ చెప్పాను ఇందాక, శ్రీనివాసాచారి గారు అని చెప్పాను కదా, పోలీస్ అకాడమీ కోచ్. ఆయన కానీ, మా మాస్టర్ శాంసంగ్ గారు మాస్టర్ కానీ, మా ధనరాజు గారు కానీ, దయానంద్ గారు కానీ, రమేష్ గారు, వాళ్ళందరూ కూడా సూపర్ ఉంటుంది టీచింగ్. వాళ్ళ స్కిల్స్ గురించి చెప్తానికి ఒక వీడియో సరిపోదు, అంతే. ఒకటే మాట, వాళ్ళ గురించి చెప్తానికి ఒక వీడియో సరిపోదు. తర్వాత ఇన్ ఫ్యూచర్లో సారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక్కొక్క మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను, మీకు అర్థమవుద్ది. అలాంటి వాళ్ళు వీడియో మీకు చూసినా చాలు. ఓకేనా? ఓకే, ఇది ఇక్కడ చేసాం కదా, ఇంకో మూమెంట్ ఏదైనా చేద్దాం. దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ క్లిప్ చూపిస్తున్నారు ఇప్పుడు. అలాగే నెక్స్ట్ మనం
ఆమె ఓకే చూసారు కదా, ఇలా కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ఇది డిఫెన్స్ అండ్ అటాక్ కి ఈ కటాస్ అనేది మీకు చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. కటా ఎందుకు చేస్తామంటే ఒక 4-5 మనం అటాక్ చేసినప్పుడు మనం వాళ్ళతో ఎలా ఫైట్ చేస్తాం అని ఊహించుకొని చేసేది కటా. ఓకేనా, ఊహించుకొని చేయాలి. ఇప్పుడు ఓకే సపోజ్ ఓకే ఫస్ట్ మూమెంట్ తీసుకురావాలా. ఓకే ఈ బ్లాక్ చేస్తున్నాం కదా, ఈ బ్లాక్ ఎందుకు, ఎవరైనా ఫ్రంట్ కిక్ కొట్టినప్పుడు, ఓకే ఫ్రంట్ కిక్ తెలుసు కదా, ఓకే ఉంది కదా, ఫ్రంట్ కిక్ కొట్టినప్పుడు బలమైన వ్యక్తి ఫ్రంట్ కిక్ కొట్టిన మామూలు బ్లాక్ చేస్తే వెళ్ళిపోదు పక్కకి. ఈ డబుల్ హ్యాండ్ సపోర్ట్ ఇచ్చి చేస్తే ఎంత కార్ అయినా బయటికి పోతుంది. ఓకే సపోర్ట్, ఈ సపోర్ట్ కూడా ఎక్కడే ఇవ్వాలి, ఎక్కడ ఇచ్చినా నో యూజ్, ఇలా వెళ్ళిపోద్ది పక్కకి. సో డెఫినెట్ గా ఇక్కడ ఇస్తే వెళ్ళిపోద్ది. చూడండి ఒకసారి నేను చేస్తాను. అలాగే చూడండి ఇప్పుడు నేను కిక్ చేస్తాను, ఆ కిక్ ని బలంగా చేస్తాను, చాలా బలంగా చేస్తాను ఆ కిక్ ని. తన అయితే ఆ బ్లాక్ ఎలా వాడుతుందో చూద్దాం. రెడీయా, రెడీ కమాన్. ఓకే ఆ బ్లాక్ చేయకపోతే ఏమవుతుందంటే సింగిల్ హ్యాండ్ తో బ్లాక్ రాదు. అది వన్స్ అగైన్ ఐ విల్ షో యూ వన్స్. రెడీ కమాన్. ఓకే సో దీన్ని మోటో బ్లాక్ అంటాం. మోటో బ్లాక్. ఓకే ఈ హ్యాండ్ సపోర్ట్ తో దీన్ని పుష్ చేయాలి ముందుకి. రైట్ కమాన్ హరి. ఓకే ఈ పక్కన ఇప్పుడు ఈరోజు నేను టోర్నమెంట్ లో కొన్ని విషయాలు మాత్రం నేను పెడతాను, ఎందుకంటే యాక్చువల్గా అది నేను వీడియోస్ మనం పెట్టకూడదు, అది అవుట్ సైడ్ టోర్నమెంట్ కదా. కొన్ని మాత్రం ఫొటోస్ పెడతాను. అలాగే నెక్స్ట్ టైం మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో ఒక్కొక్క డైరెక్టర్ తో ఒక్కొక్క వీడియో తీసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ స్పెషలైజేషన్ ఏంటనేది మీకు అర్థమైపోద్ది. చూద్దాం, ఏ మాత్రం వీలైనా కానీ మీకోసం మంచి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఈరోజు ఎంత మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకున్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకటి మా పాప కొట్టిన ఫస్ట్ ప్లేస్, ఓకే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్లేస్ రావడం. రెండోది మా గురువులతో నేను వర్క్ చేయడం అనేది చాలా గొప్ప గురువులు. అందుకు నేను ప్రతిసారి చెప్తాను గురువు యొక్క గొప్పదనం ఏంటి. నేను గురువు అంటే పడి చచ్చిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఒక ట్రెజర్, ఒక గొప్ప నిధి. గురువు అనేవాడు ఒక గొప్ప నిధి లాంటి వాడు. సో మనం వాళ్ళని మెప్పించి వాళ్ళ దగ్గర నుంచి మనం సబ్జెక్ట్ తీసుకోగలగాలి అంతే గురువు. అంతేగాని మీరు ఇన్ని తీసుకెళ్ళి ఇన్ని డబ్బులు ఇన్ని స్వీట్లు తీసుకెళ్ళి పెట్టినా కానీ వాళ్ళు దేనికి లాగారు. మీరు ఇంత ప్రాక్టీస్ ఆయన చెప్పాడు యాజ్ డీస్కి ఎంత ప్రాక్టీస్ చేసి చూడండి, దానికి లొంగుతారు ఆయన గురువు అనే వ్యక్తి. అంతేగాని మీరు ఎంత ఇంప్రెస్ చేద్దామన్నా కానీ ఏం కాదు, ఎన్ని బిస్కెట్లు వేసినా ఏం కాదు. గురువుకి ఎప్పుడు కూడా ఆయన చెప్పినట్టు చేయగలిగితే చాలు, ఇంకేం అక్కర్లే. ఆ ఆనందంలో ఇంకా చెప్తారు. సో గురువు యొక్క గొప్పతనం అంతే. ఇంకా ఓకేనా, సరే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా అందరికీ షేర్ చేయండి. బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, ఎందుకంటే నోటిఫికేషన్ ఇమీడియట్గా మీరు రావాలి, మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలంటే కనుక బెల్ సింబల్ ట్యాప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో మంచి సెల్ఫ్ డిఫెన్స్తో మళ్ళీ పెడదాం. ఈరోజు టైం లేదు కదా, అందుగురించి క్లోజ్ చేస్తాను, చాలా టైం అయింది ఇప్పటికే. ఓకే ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంకా చెప్పాలా? ఓకే జై హింద్ చెప్పండి. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా, జై హింద్.